ఇక వార్తల్లోకి వెళ్తే 75 ఏళ్లు దాటితే దిగిపోవాల్సిందే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు. మోడీని ఉద్దేశించి అన్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ. తిలక్ గారు చెప్పండి, నిజంగానే మోడీ గారికి కూడా ఈ సూత్రం వర్తింపజేస్తారంటారా? మీరు 75 ఏళ్ళు దాటితే దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ అనడం మీద మీ అభిప్రాయం ఏమిటి? సంక్షిప్తంగా చెప్పండి తిలక్ గారు. నాగపూర్ 4-5 మాసాలు 5-6 మాసాలు సబ్జెక్ట్ ది కరెక్షన్. నాగపూర్ వెళ్ళారు ఒక ఫంక్షన్ కి, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ లో ఫంక్షన్ కి మోడీ గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడే మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకులు ముగ్గురే కూర్చున్నారు. ఆ కూర్చున్నప్పుడు 75 సంవత్సరాలు సెప్టెంబర్ 17, 2025 నాటికి మీకు 75 సంవత్సరాలు వెళ్తాయి కాబట్టి మీరు పదవి విరమణ చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేశారని అప్పుడే వార్తలు వచ్చినాయి. అప్పటి నుంచి ఈ చర్చ జరుగుతోంది. దానికి తోడు ఇంటర్నల్ గా మోడీ గారి స్థానంలో మోడీ గారితో రికమెండ్ చేసుకుని ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని అమిత్ షా గారు ప్రయత్నం చేస్తున్నారని ఒక వదంతి. రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ గారు ఆర్ఎస్ఎస్ సంబంధాలతో ముఖ్యమంత్రి కావాలని, ప్రధానమంత్రి కావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని ఒక వదంతి. వీళ్ళు కాదు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇంకా ఇతరత్ర కొంతమంది ఉన్నారనేది. సరే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కొద్ది రోజుల క్రితం నేను ఏ పదవులు తీసుకొని చెప్పేశారు. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎందుకు వచ్చింది ఇదంతా అంటే, అమిత్ షా గారు పర్యటనకు వచ్చిన రాష్ట్రాల్లో నేను రిటైర్ అయిన తర్వాత భగవద్గీత చదువుకుంటాను, ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటాను అనడంతో మళ్ళీ మొదలైంది. అంటే దానితో భగవత్ గారు మళ్ళీ తాజాగా వ్యాఖ్యానించడం. ఇప్పుడు తాజాగా ఆయన భగవత్ గారు అన్నారు. సరే, మోహన్ భగవత్ గారికి మోడీ గారికి కొంత గ్యాప్ ఉందని చాలా కాలంగా ప్రచారం ఉంది. దానికి కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ కిను బీజేపీ గవర్నమెంట్ కి మధ్యలో సయోధ్య కుదర్చడానికి ఒక సమన్వయ కమిటీని వేశారు. ఆ సమన్వయ కమిటీ 3 మాసాలకు 6 మాసాలకు ఒకసారి సమావేశం కావాలి, కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దానికి తోడు ఆర్ఎస్ఎస్ లో మన భాషలో చెప్పాలంటే జనరల్ సెక్రటరీ పోస్ట్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ పోస్ట్ లో మోడీ గారి మనిషిని అక్కడ వచ్చేట్టు చూసుకుని ఖాతరు చేయకుండా ఆర్ఎస్ఎస్ ఆదేశాలను వీళ్ళు వ్యవహారం నడుపుతున్నారనేది వీళ్ళ మీద ఒక ఆరోపణ. ఇది ఎంతవరకు నిజాలు ఏమిటంటే ఇంటర్నల్ గా వస్తున్న వార్తలు తప్ప మరొకటి కాదు. అంటే గతంలో కొంతమంది ప్రధాన నాయకుల్ని 75 ఏళ్ళు దాటిపోయినాయి కాబట్టి పక్కన పెట్టారన్నారు కదా. మోడీ గారికి ఆ రూల్ వర్తిస్తుందా? ఆయన దాని ప్రకారం తప్పుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా, ఉండదనుకుంటున్నారా? దేశ అవసరాల రీత్యా, బీజేపీ అవసరాల రీత్యా మోడీ గారే కొనసాగాలనే అభిప్రాయం పార్టీలో ఉంటుందా? సంక్షిప్తంగా దాని చెప్పండి. మోడీ గారు గతంలో బెంగాల్ ఎన్నికలు జరిగినప్పుడు చాలా తీవ్రంగా ప్రశాంత్ కిషోర్ అయితే సవాల్ చేసి గెలుస్తుందని చెప్పారు. ఆ సమయంలో ఆ ఎన్నికల్లో మోడీ గారు అప్పుడు కనుక బీజేపీ గెలిస్తే బెంగాల్లో ఆయన అధ్యక్ష తరహా పరిపాలనకి ప్రయత్నం చేస్తారనేది ఒక పెద్ద రూమర్ వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఓడిపోవడంతో అది ఆగిపోయింది. ఇప్పటికి కూడా మోడీ గారు అధికారం వదిలేస్తారనే నమ్మకం బీజేపీ నాయకులు చాలా మందిలో లేదు. ఓకే, రైట్. కొనసాగాలని కోరుకుంటారనేది. మీరేమనుకుంటున్నారు? మోడీ గారు అట్లాంటి రూల్ వస్తే